హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారు? మీకు సేమియా ఉప్మా అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియాని. అప్పుడే మనకు సేమియా ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా సేమియా ఉప్మా చేసేస్తారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసి చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిపోయాక ఇలా సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సేమియా మాకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా ఆయిల్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా కొంచెమే వేసుకోండి. ఫ్రై చేసేటప్పుడైనా లేదంటే మనము పోపు వేసేటప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోండి నార్మల్ దానికన్నా. నార్మల్ ఉప్మాలో ఏంటంటే తెలియదు, కానీ సేమియా ఉప్మాలో ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు అలానే జీలకర్ర, ఇది కొంచెం వేగుతున్న టైంలోనే పల్లీలు వేసుకోవాలి. మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది శనగపప్పు యాడ్ చేసినా కానీ. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా ఇలానే క్రష్ చేసి వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ లాగా. అలానే కొంచెం కరివేపాకు. ఇదంతా ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకోవాలి. టమాటో అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. నాకు స్పెసిఫిక్గా టమాటో వేస్తే చాలా ఇష్టం, సో అందుకే నేనైతే టమాటో ప్రిఫర్ చేస్తాను. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిస్తే మనకు టమాటోస్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టం, లేదంటే సేమియాతో ఇంకేం చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు లాస్ట్కి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడే వేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, ఎందుకంటే పిల్లలు అన్నీ ఏరేపిస్తారు తర్వాత. సో ఇలా అయితే కొంచెం తెలియదు అనేసి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల సేమియా తీసుకుంటే 2.5 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. రాక్ సాల్ట్లో అలవాటు ఉన్న వాళ్ళు వేస్తే మనకు కరెక్ట్ తెలుస్తుంది, అలవాటు లేకుండా వేస్తే తొందరగా ఉప్పీసం అయిపోతుంది, సాల్ట్ అనేది తొందరగా ఎక్కువ అవుతుంది. కొంచెం చెక్ చేసి వేసుకోండి వేసేటప్పుడు. ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెట్టి కొంతసేపు అలానే విడిచిపెట్టండి. మనకు వాటర్ అనేది మంచిగా ఉడుకుతున్నప్పుడు మనము సేమియా అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. మీరు కొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం పొడి పొడిగానే తింటాము, సో వాటర్ అనేది నేను కొంచెం తక్కువనే యాడ్ చేశాను. ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ అలానే దమ్ పెట్టేసేయండి. అప్పుడు మనకు వాటర్ లేకుండా సూపర్గా దమ్ అయిపోతుంది. మంచిగా సేమియా అనేది ఇలా పొడి పొడి వస్తుంది, చూసారా? ఒక 10 మినిట్స్ తర్వాత నాకైతే ఇక్కడ సేమియా మంచిగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, ఆ వీడియోస్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.